హరి హరి శారదా అరే ఎవడేలలో కాలు వాళ్ళేలుతున్నారు మరి రామా ఇక చూడు వీళ్ళు కౌసుగాళ్ళని పేరు తెచ్చుకున్నారు. వీళ్ళ కథలు చెప్పుతుంటే ఇక దంగవిగ పొద్దు కది తెల్లారది. ఇక 3 రోజులు చెప్పిన 36 గడియలు చెప్పిన వీళ్ళ కౌసుగాళ్ళ ముచ్చట కమ్మగానే ఉంటది కానీ చెప్పిన వడదే బిడ్డ. ఇక చూడు ఈ కౌసుగాళ్ళకు ఏ జీవరాశిని తిన్న పానం అయితే నిమ్మలం అయితే లేదు. ఇక ఇవాళ అయితే తలకాయ మీద బుద్ధి పుట్టింది దేవా. ఇక చూడు ఇక కొట్టేటోళ్ళు కొడుతుర్రు, కోసేటోళ్ళు కోస్తుర్రు. ఇక అండనీకి సిద్ధమైంది. ఇక మసాలా గసాల గట్టిగా దంచి నూరిర్రు. ఇక ఆ పొయ్యి మీదైతే దానిమ్మలో కూరల్లా వేసిండ్రు. దానిమ్మలో పొయ్యి మీదైతే దానిమ్మలో కూరైతే వేసిండ్రు. దానిమ్మలో తుకమని కూర ఉరుకుతున్నది. వీళ్ళకైతే సొల్లు గారుతున్నది కూర ఎప్పుడు తిందామని. ఇక చూసి ఇక కూర ఉడికిందా లేదా అని సూపంతా చేతులు పోసుకొని గుట్ట నాకుతుర్రే రామా. కూర అయితే ఉడికింది. ఇక బంతిలో ఏ విధంగా గూకున్నారు. ఈ బంతుల వాళ్ళు గూకుండ్రో ఇస్తార్లు వాళ్ళు వరిసిండ్రో బోలిపాలలే పోసిండ్రు వారి కూరలు కూడా వేసుకుండ్రు. ఇక చూడు వాని బొక్కలు ముక్కలు తలకాయ కూర అంటే ఓ అమృతం లాగా. ఇక చూడు పెద్ద బొక్కలేమో పెద్ద నోరు చిన్నదాయే. మరి బొక్కలు పెద్దగా ఉన్నాయని వాడిసి పెడతాడా, మరి నోరు చిన్నదాని వాడిసి పెడతాడా? వాడిగా నోట్లేసి గంకుతనే ఉన్నాడు రామా. ఇక వాడు కంకి వాడి దవడల దగ్గర పడ్డ కానీ బొక్కలు మాత్రం ఇసి పెడతలేడు. కాంట తీసుకొచ్చి బొక్కలు పెట్టిండు, పూలుకు తీసుకొని తింటుండు కానీ వాడు బొక్కలు ఇసి పెడతలేడు రామా. ఎక్కడోళ్ళు అక్కడ కంకుతున్నారే రామా ఓ రామా. మరి మసాలా ఘాటుకు పూతున్నారు రామ ఓ రామా. ముక్కులు కూడా గారుతున్నాయే రామ ఓ రామా. మరి కుండల కూర ఒడిసిపోయనే రామ ఓ రామా. మరి ఎక్కడోళ్ళు అక్కడ కంకుతున్నారు, ముక్కులు గారుతున్నాయి. మసాలా ఘాటుకు కపాలం ఎక్కింది కారం అయితే. ఇక అయినా కానీ కూర ఇడిసి పెడతలేరు. కూడా ఒడిసేంత దాకా బిందాస్గా తింటామంటారు వీళ్ళు. మరి ఇక వీళ్ళని ఏమంటారు? మరే కౌసుగాళ్ళని పేరే పెట్టే రామా. మరి పెట్టిన పేరుకు న్యాయం చేసే రామా ఓ రామా. పెట్టిన పేరుకు వీళ్ళు న్యాయం చేస్తున్నారు. కౌసుగాళ్ళన్న ముచ్చటకు కౌసుగాళ్ళని బల్ల గుద్ది చెప్పుతున్నారే రామా.